ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తిరుపతిలో ఈవేళ నిర్వహించనున్న సంక్షేమ బహిరంగ సభను వాయిదా వేసింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో చోటు చేసుకున్న ఘోర ప్రమాదంలో 9 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం కొలువుదీరి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తొలి విజయోత్సవ సభను సంక్షేమం పేరిట తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో తొలి విజయోత్సవ సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సభను విజయవంతం చేసేందుకు గత 2 రోజులుగా కూటమి నేతలు, అధికారులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. అయితే స్టీల్ ప్లాంట్ దుర్ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇతర మిత్రపక్ష నేతలతో సంప్రదింపులు జరిపి సభను వాయిదా వేయాలని నిర్ణయించారు. ఇప్పటికే తిరుపతి రూరల్ మండలం దామినేడులో భారీ బహిరంగ సభ నిర్వహణ కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత నారా లోకేష్ తో పాటు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తదితర కూటమి నేతలు హాజరు కావాల్సి ఉంది. విశాఖ దుర్ఘటన కారణంగా సభను వాయిదా వేసిన కూటమి నేతలు తిరిగి ఇదే ప్రాంగణంలో జూన్ 12న సభను నిర్వహించనున్నారు.